అసలు భీష్మ ఏకాదశిని ఎలా జరుపుకుంటారో చూద్దాం. మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. దీనిని జయ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు. గంగామాత స్త్రీ రూపంలో ధరించినప్పుడు అష్టవసువుల్లో మీకు పుట్టిన 8వ కుమారుడే భీష్ముడు. ఈ రోజు నిష్ఠగా ఉపవాసం చేయడం వలన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తిథి ఏకాదశి. ఆ రోజున ఉండే విశిష్టత అంతా ఇంత కాదు. ఉత్తరాయణ కాలం వరకు వేచి ఉండి ప్రాణాలు విడిచిన వ్యక్తి భీష్ముడు. భారతీయ జనజీవనంతో పెనవేసుకుపోయిన భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వం మహాభారత గ్రంథానికి మొగటమై ఉంటుంది. భీష్మ పర్వంలో భౌతిక ఆధ్యాత్మిక రహస్యాలను శ్రీకృష్ణుడు వివరించాడని పండితులు చెబుతున్నారు. భీష్మ పితామహుడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుణ్ణి తన ధర్మవర్తనంతోనూ తపశక్తితోనూ తన వద్దకు రప్పించుకుని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు. వాస్తవానికి దక్షిణాయనంలోనే అనగా మాఘశుద్ధ ఏకాదశికి ముందు 58 రోజుల పాటు అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధంలో అధర్మం వైపు నిలిచినందుకు శిక్షను తనకు తానే విధించుకుని పరమాత్మ దర్శనంతో తన తప్పులను మన్నించాడని గమనించిన భీష్ముడు సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందిన మహనీయుడు. అంపశయ్యపై ధ్యానం చేసుకుంటూ ఉన్న స్థితిలో ఎవరో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినారని గ్రహించి ఆ మహానుభావుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని పాండవులను మోసుకుపోయిన కనురెప్పలను భారంగా తెరిచి చూశాడు. అప్పుడు చిట్ట చివరి దశలో ఉన్న కురువృద్ధుడైన భీష్మునికి ఎంతో ఆనందం కలిగి భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించాడు. ఆ సమయంలో పాండవులు భీష్మ పితామహునకు పాదాభివందనం చేశారు. ధర్మరాజు భీష్ముడును పితామహాన్ని సంబోధిస్తూ యుద్ధంలో శ్రీకృష్ణుడి సాయంతో భౌతికంగా విజయం సాధించాను, కానీ మానసికంగా గెలవలేకపోయానని విన్నవించాడు. మానసిక శాంతి కలగాలంటే ఏం చేయాలి, ఏ దేవుని శరణ కోరాలి అని అడగ్గా అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజును చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణుడిపై నిలిపి, ధర్మరాజా, లీలా మనుషు విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి విష్ణు సహస్రనామాన్ని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. అలా భీష్ముని ప్రస్థానం ముగిసింది. భీష్మ ఏకాదశి రోజున చేయాల్సిన పనులు ఏమిటంటే, భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువుని పూజించాలి. షోడశోపచార పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి. పూలలో పసుపు రంగు పువ్వులు ఉండే విధంగా చూసుకోవాలి. విష్ణు సహస్రనామం చదవాలి, లేకపోతే శ్రద్ధగా భక్తిగా వినడమైనా శ్రేయస్కరం. అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూప దీప నైవేద్యం సమర్పించాలి. పాలు కొబ్బరితో చేసిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఈరోజు భీష్మ ఏకాదశిని చేసుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యం పురుషార్థం మరియు కలిసి వస్తాయి.